పెద్దంబర్పేటలో మరొక వివాహేతర సంబంధం బట్టబయలైంది. ఎంతలా అంటే భార్యకు సంబంధించిన 30,000 లక్షల రూపాయల నగదుని, కారుని, బైక్ ని మొత్తాన్ని కూడా తీసుకెళ్లి ప్రియురాలికి కట్టబెట్టాడు భర్త. ఏకంగా రెడ్ హ్యాండెడ్ గా భార్య పట్టుకోవడంతో గోడ తూకి పారిపోయాడు. ప్రెజెంట్ ఈ యొక్క అంశం చర్చనీయాంశంగా మారింది. పెద్దంబరిపేట పరిధిలోని లేడీ టీచర్ పైన తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పి ఒక వివాహిత వెళ్లి దాడి చేసింది. ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నటువంటి ఆ లేడీ టీచర్ తన భర్తతో ఈ రకంగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్ని రోజులుగా ఇద్దరు కలిసే ఉంటున్నారని చెప్పి పక్కాగా సమాచారం తెలుసుకున్నటువంటి భార్య శ్వేత అక్కడికి చేరుకుంది. పక్కాగా రెడ్ హ్యాండెడ్గా వారిద్దరిని పట్టుకొని ఒకసారిగా ఆ లేడీ టీచర్కి దేహశుద్ధి చేసింది. కొన్ని రోజులుగా ఇంటికి రాకుండా ఇదే తంతుగా లేడీ టీచర్తోనే ఉంటున్నాడట భర్త. లక్ష్మారెడ్డి పాలెంలో నివాసం ఉంటున్నారు ఇద్దరు కలిసి. ఇక లేడీ టీచర్తో ఉన్నటువంటి భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది శ్వేత. వెంటనే భార్య శ్వేతను చూసిన భర్త గోడ దూకి పారారైపోయాడు. తన దగ్గర ఉన్నటువంటి 30 లక్షల రూపాయలు, బంగారం, కారు, స్కూటీ అంతా కూడా భార్య నుంచి తీసుకొని ఇక్కడ ప్రియురాలికి కట్టబెట్టాడట భర్త. దీంతో పెద్ద ఎత్తున వాపోతూ దేహశుద్ధి చేసింది. మనం చూడొచ్చు స్పాట్లో అక్కడ దృశ్యాలు చూస్తుంటే పక్కాగా ఆ లేడీ టీచర్ని దొరకబట్టి దేహశుద్ధి చేస్తోంది. ఇక్కడ ఈ దృశ్యాలను గమనించిన వెంటనే భర్త గోడ దూకి పారారైపోయాడు.